ఈరోజు వృత్తం అనే చాప్టర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ సంకేతం వృత్తం ఈక్వేషన్ని ఎస్ అంటున్నాం, ఎస్తో డినోట్ చేద్దాము. ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ వృత్తం ఈక్వేషన్ని మనము S1, S2, S11, S22గా ఎలా రాస్తామో చూద్దాం. సో S1 అంటే ఫస్ట్ వృత్తం యొక్క ఈక్వేషన్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాము? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాస్తాము కదా. S1 అన్నప్పుడు ఇందులో ఏదో ఒక టర్మ్కి మాత్రమే 1 ఇస్తాం. అది ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అలా ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ x1, y square అంటే y into y1, 2gx. Suppose 2x can be written as x plus xs. So x plus x అంటే 2x. ఈ x plus x లో ఇప్పుడు s1 అని ఉంటే x దగ్గర ఎక్కడైనా సరే ఈ రెండు ఒకటే కదా, ఇందులో అయినా సరే x1 ఇవ్వచ్చు, x plus x1. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 2 into x ని x plus x గా రాసుకున్నట్టయితే g అలాగే ఉంటుంది. సో g into x plus s1 కాబట్టి x1 ప్లస్ f ఇక్కడ కూడా సేమ్ 2y ని y plus y గా రాస్తాము. s1 ఉంది కాబట్టి y1 ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ విధంగా రాస్తాము. s1 అనే నొటేషన్ ఎలా రాస్తాము మనము? x into x1 ప్లస్ y into y1 ప్లస్ g into x plus x1 ప్లస్ f into y plus y1 ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ s2 అనే నొటేషన్ ఎలా రాస్తున్నామో చూడండి. 1 ఉంటేనేమో 1 వస్తుంది మనకి, 2 ఉంటే 2 వస్తుంది, సేమ్ s1 లాగే 2 వస్తుంది. ప్రతి దగ్గర అబ్జర్వ్ చేస్తే మనకి 2 ఉంటుంది. నెక్స్ట్ s12 చూడండి, ఇక్కడ 1 2 ఉన్నది, సేమ్ s1 నొటేషన్ ఎలా రాస్తామో అలాగే రాసి 1 2 ఉంది కాబట్టి ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 2 అలా ఇస్తూ వెళ్ళండి. s12 x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ ఇక్కడ x ప్లస్ x కదా, మనకి ఒకదానికి x1 ఒకదానికి x2 ఇవ్వాలి, ప్లస్ f ఇంటూ y ప్లస్ y కదా, y1 ప్లస్ y2 ఇవ్వాలి, ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ విధంగా రాస్తాం. అదే s11 ఉంటే ఇక్కడ సేమ్ s1 లో ఎలా రాసినామో 1 1 అలాగే వస్తుంది. అంటే x1 ఇక్కడ 2 ఉన్న దగ్గర కూడా సపోజ్ రాసినట్లయితే మనకి x1 ఉంటుంది, అంటే 1 1 ఒక దగ్గర 1 ఇంకో దగ్గర కూడా 1 ఇస్తుంది. సో x1 into x1 will be written as x1 square. మళ్ళీ మనం ఎలా రాస్తున్నాము? x1 into x1 ని x1 square గానే రాస్తున్నాము. అదే s11 దగ్గర y1 y1 ఇలా ఇచ్చామనుకోండి, ఇక్కడ సపోజ్ y1 y1 ఇస్తే y1 into y1 y1 square. ఇక్కడ కూడా సేమ్ x1 plus x2 ఇచ్చామనుకోండి, x1 plus x2 దగ్గర మళ్ళీ 1 తీసుకుంటే x1 plus x1 2x1 2x1 into g 2gx1. సో నేను డైరెక్ట్ రాశాను చూడండి. s11 దగ్గర x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ విధంగా రాస్తాం. అంటే ఇప్పుడు s1 ఉంటేనేమో ఒకటే దగ్గర తీసుకుంటాం, నొటేషన్స్ లో మనము ఒకే దగ్గర 1 1 తీసుకుంటాము. s2 ఉంటే సేమ్ అలాగే తీసుకుంటాం, కానీ రెండు ఉంటాయి ఇక్కడ. ఇది అనేది ఫస్ట్ కోఆర్డినేట్ అలాగే సెకండ్ కోఆర్డినేట్. ఈ 1 1 అంటే ఏంటి? సపోజ్ x నిరూపకం y నిరూపకం అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం రెండింటి దగ్గర కూడా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వృత్తం ఉండే తలంలో బిందువు స్థానం, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఓకే, మనకి ఒక పాయింట్ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది వృత్తం మీద ఉందా? సపోజ్ P అనే పాయింట్ తీసుకుంటే అది వృత్తం మీద ఉందా, వృత్తం లోపల ఉందా, లేదా వృత్త బయట ఉందా అని చెప్పేది మనకి పొజిషన్ ఆఫ్ ది పాయింట్. ఓకే, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. వృత్తంలో ఆ పాయింట్ ఎక్కడ ఉంది అని చెప్పేది. ఓకే, సపోజ్ ఫస్ట్ చూడండి, P వృత్త అంతర్భాగంలోని బిందువు అయితే s11 less than 0. సపోజ్ P అనేది వృత్త అంతర్భాగం మీన్స్ P lies in the interior of the circle. లోపల సైడ్ వృత్తం యొక్క లోపల P ఉంటే అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? s11
లెస్ దెన్ 0 అవుతుంది. ఓకే, ఇది ఎలా వస్తుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి, పాయింట్ అనేది మనకి వృత్తం లోపల ఉన్నట్టయితే ఫార్ములా ఏంటి, S11 లెస్ దెన్ 0 అవుతుంది. అదే P వృత్త పరిధిపై ఉందనుకోండి, S11 ఈక్వల్ టు 0. P lies on the circle if and only S11 equal to 0. That means P అనే బిందువు వృత్తం పై ఉంటుంది, ఇలా ఉంటాయి. వృత్త పరిధి పైన, దీని వృత్త పరిధి అంటాం కదా, ఓకే, దీనిపైన ఉంటాయి, వృత్తం పైన ఉంటాయి. అప్పుడు మనకి S11 ఈక్వల్ టు 0 అవుతుందంట. ఓకే, ఇఫ్ P lies on the circle then if and only S11 equal to 0. ఓకే, నెక్స్ట్ చూడండి, P వృత్తానికి బాహ్య భాగంలోని బిందువు అయితే if and only S11 greater than 0. P lies outside the circle if and only S11 greater than 0. ఓకే, చూడండి, P అనేది వృత్తం యొక్క బాహ్య భాగంలోని బిందువు. బాహ్య భాగం అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ కి వెలుపలి వైపు, బయటి వైపు ఉంటే మనకేమవుతుంది కండిషన్, S11 గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకే, సో చూడండి ఇది ఎలా వస్తుందో. ఫస్ట్ ఏమంటున్నాం మనం, P lies interior of the circle అంటున్నాం. P lies interior of the circle అంటే ఒక సర్కిల్ తీసుకుంటే P అనేది వృత్తం లోపల ఉంటే మనకి వృత్తం యొక్క సెంటర్ ఏమవుతుంది, C. అవునా, వృత్త సమీకరణం ఏంటి, S ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇందులో మనకి సెంటర్ ఏమవుతుంది, we know that very well, -g, -f, x -g, -f. P అనే బిందువుని x1, y1 అనుకుందాం. ఇప్పుడు మనకి చూడండి CP డిస్టెన్స్ చూసుకుందాం. C అంటే సెంటర్, P అనేది మనం కన్సిడర్ చేసుకున్నటువంటి పాయింట్. ఓకే, ఇప్పుడు CP డిస్టెన్స్ చూస్తే CP అనేది, ఈ డిస్టెన్స్ అనేది మనకి లెస్ దెన్ 0 లేదా సారీ లెస్ దెన్ రేడియస్. ఇక్కడ నుంచి వృత్తం పైకి గల దూరాన్ని మనం రేడియస్ అంటాం, అంటే వ్యాసార్థం. వ్యాసార్థం ఫార్ములా ఏంటి, √g² ప్లస్ f² - c. అవునా, అంటే ఇప్పుడు మనకి ఈ CP డిస్టెన్స్ కంటే వ్యాసార్థం పెద్దది అని అర్థం. దీంతో CP డిస్టెన్స్ తో పోలిస్తే వ్యాసార్థం మనకి చాలా పెద్దగా ఉంది. సో లెస్ దెన్ ఆర్. ఓకే, CP డిస్టెన్స్ అంటే C నుంచి P కి గల మధ్య దూరం -g, -f నుంచి x1, y1 కి దూరం మనకి ఏమవుతుంది, x1 + g హోల్ స్క్వేర్ ప్లస్ y1 + f హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r. r వాల్యూ ఏంటి, √g² ప్లస్ f² - c. ఇరువైపులా వర్గం చేయండి, ఇరువైపులా స్క్వేర్ అండ్ బోత్ సైడ్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనం స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తే రూట్ అలాగే స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏముంటుంది, x1 + g హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. మనకి విడదీస్తే x12 + g² ప్లస్ 2gx1, ఇది y1 + f, ఇది కూడా మనకి a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి y12 + f² ప్లస్ 2y1 2fy1 ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి g² ప్లస్ f² - c. ఇది చూడండి, బోత్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇటువైపు g² ఉంది, ఇటువైపు g² ఉంది, రెండింటికి కూడా సైన్ ప్లస్ ఏ ఉంది. అలాగే ఇటువైపు అబ్జర్వ్ చేస్తే f² బోత్ ఆర్ క్యాన్సిల్. ఈ c -c ఇటువైపు తీసుకుందాం, x12. ఇక్కడ మనకి ఏంటి కండిషన్, CP లెస్ దెన్ పెట్టుకోండి, లెస్ దెన్. ఓకే, x12 ప్లస్ y12 ముందు రాసుకుందాం, y12 ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 మైనస్ c ఇటువైపు వస్తే ప్లస్ c లెస్ దెన్ 0.
బట్ వీ నో దట్ సంకేతాల నొటేషన్స్లో మనం చూసుకున్నట్టయితే S11 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay1 ప్లస్ c ఈక్వల్ టు 0. అవునా? అంటే దీని సింబల్ ఏంటి, మనకి నొటేషన్ ఏంటి, S11. సో S11 లెస్ దెన్ 0. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేసినాము, P lies ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నాం. అంటే P అనేది వృత్త అంతర్భాగంలోని బిందువు అనుకుంటే మనకి CP అనేది లెస్ దెన్ R అయింది. R అంటే ఏంటి, ఇక్కడ వ్యాసార్థం. అవునా? వ్యాసార్థం లేదా రేడియస్ అని కూడా అంటాం. అవునా? సో CP లెస్ దెన్ R అవుతుంది. లెస్ దెన్ R అవుతుంది. CP అంటే ఏంటి, C నుంచి P కి గల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ P. ఓకే, ఫార్ములా ప్రకారం చేస్తే x1 plus 3 whole square plus y1 plus 3 whole square and root of both side రూట్ ఉంది కాబట్టి రూట్ ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నా. ఇరువైపులా వర్గం చేస్తున్నా. ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. రిమైనింగ్ మనకి ఇలా అవుతుంది. సో ఇదంటే ఏంటి, మనకి నొటేషన్స్ నుంచి సంకేతాల నుంచి ఏమవుతుంది, S11 లెస్ దెన్ 0 అవుతుంది. సో ఈ విధంగా మిగతా అన్నిటికీ కూడా ఇలాగే చేస్తాం. ఒకవేళ P లైన్స్ ఆన్ ద సర్కిల్ అయిందనుకోండి, వృత్త పరిధి పైన బిందువు అయిందనుకోండి, అప్పుడు C సెంటర్ నుంచి P కి ఎంత దూరం ఉంటుందో R కూడా అంతే దూరంలో ఉంటుంది. అవునా? వ్యాసార్థం కూడా అంతే ఉంటుంది. సో CP ఈక్వల్ టు R అవుతుంది. అప్పుడు మనం చేస్తే ఏమవుతుంది, S11 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, అదే P అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, అంటే వృత్త బయటి భాగంలోని బిందువు తీసుకుంటే మనకు C సెంటర్ నుంచి P కి ఎంత దూరం ఉంటుందో, C నుంచి P కి ఎంత దూరం ఉంటుందో వ్యాసార్థం యొక్క దూరానికి కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే CP గ్రేటర్ దెన్ R అవుతుంది. అవునా? సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి S11 గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఇది మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. ఇదే విధంగా చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. P 3, 4 and S equal to x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. Find the position of the point. Okay, position of the point. That means ఈ వృత్తం పైన S equal to 0 అనే వృత్తం తీసుకుంటే ఈ వృత్తం పైన P అనే బిందువు లోపల ఉందా, వృత్తం పైన ఉందా, అలాగే వృత్తం బయటి వైపు ఉందా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ నో దట్ ఇందాక మనం చూసాం కదా, వృత్తం పై ఉండే బిందువు యొక్క స్థానాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, బిందువు యొక్క స్థానాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, S11 లోపల ఉంటే లెస్ దెన్ 0, ఇంటీరియర్ అయితే లెస్ దెన్ 0, వృత్తం పైన ఉంటే ఈక్వల్ టు 0, వృత్తం బయట ఉంటే S11 గ్రేటర్ దెన్ 0. ఈ మూడు ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేయాలి. మనకి ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ అవుతుందో, ఇది బిందువు యొక్క స్థానాన్ని తెలియడం కోసం మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. S11. ఓకే, ఫస్ట్ S11 ఈక్వల్ టు, దీన్ని S11 గా రాయాలి. x స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 minus 12 equal to 0. But we know that point P x1 comma y1 equal to 3 comma 4. Yes, 3 comma 4 అనే బిందువు ఇచ్చారు. ఈ బిందువుని మనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క పొజిషన్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈక్వల్ టు 0 రాయాల్సిన అవసరం లేదు. సో S11 then equal to x1 means 3 square, y1 square into 4 square minus 4 into x1 means 3 minus 6 into y1 means 4 minus 12, that equal to 3 square ante 9, 4 square means 16 minus 4 3s are 12 minus 6 4s are 24 minus 12, 9 plus 16 ఏమవుతుంది 25 minus 12,
ఇక్కడ 24 ఉంది, -24 -12 -20. ఓకే, ఎందుకు రాసుకుంటున్నాను చూడండి, మొత్తం కలిపి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 25 - 24 అంటే 1 అవుతుంది, 1 - 24 -23 అవుతుంది, దట్ ఈక్వల్ టు -23. క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుందని ఇలా రాశాను. ఓకే, -23 అనేది మనకి లెస్ దెన్ 0, అవునా? సో దేర్ఫోర్ S11 less than 0. మనకి ఏది వచ్చింది? S11 less than 0 వచ్చింది. S11 less than 0 అంటే దాని అర్థం ఏంటి? ఇంటీరియర్ ఆన్ ది సర్కిల్ ఆఫ్ ది సర్కిల్. ఇది ఆన్ ది సర్కిల్, ఆన్ ద సర్కిల్. ఇది ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్, అవునా? అంటే మనకి ఇప్పుడు S11 less than 0 వచ్చింది కాబట్టి therefore P lies interior of the circle. Okay, అంటే ఓకే, P lies interior of the circle అంటే దాని అర్థం ఏంటి? P అనేది వృత్త బాహ్య భాగంలో ఉంటుంది, అంతర్భాగంలో ఉంటుంది. అంతర్భాగంలో ఉంటుంది. ఓకే, ఇలా చేయాలి. ఇన్ కేసు మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి లెస్ దెన్ 0. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకో, సపోజ్ 44 50 ఇలా వచ్చింది అనుకోండి, గ్రేటర్ దెన్ 0 అవుతే ఈక్వల్ టు 0, అవునా? సో గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అంటే వృత్త బాహ్య భాగంలో ఉంటుంది అని అర్థం. ఈక్వల్ టు 0 అంటే ఆన్ ది సర్కిల్ అంటే వృత్తం పైన ఉంటుంది అని అర్థం. ఓకే, ఈ విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. P5, -6 and S equal to x² + y² + 8x + 12y + 15. ఓకే, దీనికి మనం పవర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే బిందు శక్తి. దాని అర్థం ఏంటి? బిందు శక్తి. తెలుగులో దీన్ని బిందు శక్తిని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. Cp² - R² ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, Cp² - R² చేస్తే మనకి ఆ బిందు శక్తి వస్తుంది. Cp² - R² అంటే మనం కాన్సెప్ట్లో చూసాం. Cp² - R² అంటే S11 రూట్ S11 చేస్తే మనకి బిందు శక్తి S11 చేస్తే మనకి బిందు శక్తి వాల్యూ వస్తుంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ S11 ఈక్వల్ టు ఫస్ట్ S11 రాస్తే x12 ప్లస్ y12 ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15. సో ఇక్కడ x1, y1 అంటే ఏంటి? మనకి 5, -6. సో దట్ ఈక్వల్ టు x1 y1 ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5² ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 8 × 5 ప్లస్ 12 × -6 ప్లస్ 15. సో దట్ ఈక్వల్ టు 5² means 25 ప్లస్ -6 హోల్ స్క్వేర్ means 36 ప్లస్ 8 × 5 = 40 minus 12 × 6 = 72 plus 15. Okay, 25 plus 36 ఏమవుతుంది? 61. 61 plus 40 101. 101 plus 16 116 అవుతుంది. 116 minus 72. 72 116 లో పోతే ఏమవుతుంది? 44. అంటే దీని యొక్క బిందు శక్తి ఏమవుతుంది మనకి? 44 అవుతుంది. ఓకే, therefore S11 equal to 44. So power of the point is 44 లేదా బిందు శక్తి. therefore బిందు శక్తి equal to 44. ఓకే, బిందు శక్తి అంటేనేమో ఇలా మనం నెంబర్ ఎంత వస్తే వాల్యూ ఎంత వస్తే అంత రాస్తాం. నెగిటివ్లో వచ్చినా నెగిటివే రాస్తాం, 0 వచ్చినా 0నే రాస్తాం. ఓకే, అదే మనకి
పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అడిగితే అది ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆన్ ది సర్కిల్ అనేది మాత్రమే చెప్తాం. ఓకే